Matthew 28:1, after the Sabbath, that is the Saturday, విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత అంటే ఇక్కడ శనివారము. this was the regular Sabbath. Before that, there was the special Sabbath on Friday, ఇది మామూలుగా వచ్చే విశ్రాంతి దినము. దానికంటే ముందు ప్రత్యేకమైన విశ్రాంతి దినం ఉంది, అదే శుక్రవారం. which was a Sabbath because of the Feast of Unleavened Bread, following the Passover. అది పస్కా పండగ వలన వచ్చిన విశ్రాంతి దినం. So Thursday Christ died, Friday and Saturday, 3 days and 3 nights, and Sunday morning గురువారము క్రీస్తు చనిపోయారు. ఆ తర్వాత పస్కా పండగకు సంబంధించిన విశ్రాంతి దినం ఒకటి వచ్చింది. ఆ తర్వాత శనివారము, ఆ విధంగా 3 పగళ్ళు 3 రాత్రుల తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఆదివారం ఉదయమున ఆయన పునరుద్ధరణయ్యాడు. as it began to dawn toward the first day of the week. Mary Magdalene and the other Mary came to look at the grave. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేన మరియా వేరొక మరియు సమాధిని చూడవచ్చిరి. You know, they had brought spices and all because there was no opportunity during the Sabbath days to go and anoint the body of Jesus. యేసు ప్రభు యొక్క దేహమును అభిషేకించడానికి ఆ విశ్రాంతి దినముల్లో అవకాశం లేదు కాబట్టి వాళ్ళు సుగంధ ద్రవ్యాలు తీసుకొని వచ్చారు. And because it was all done in a rush, when Joseph of Arimathea just wrapped it, as we read in 27:59, in a clean linen cloth and put it in his tomb. మత్తయి సువార్త 27:59లో మనం చూసినట్లుగా అరిమత్తయి అయిన యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టలతో చుట్టాడు కాబట్టి అంతా త్వరగా అయిపోయింది కాబట్టి. Because it is getting close to sunset when the Sabbath would begin. ఆ తర్వాత ఆయన సమాధిలో ఉంచాడు. ఆ సాయంకాలం అయిన తర్వాత విశ్రాంతి దినం అనేది ప్రారంభమైంది. And a severe earthquake had occurred. And an angel of the Lord descended from heaven and came and rolled away the stone and sat on it. ఇదిగో ప్రభు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహా భూకంపం కలిగెను. And his appearance was like lightning, his garment as white as snow, and the guards, there were a number of them, shook for fear of him and became like dead men. ఆ దూత స్వరూపం మెరుపువలే నుండెను, అతని వస్త్రము హిమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి. And the angel answered, and the guards and these women came looking, and they saw the angel, and the angel answered and said, "Don't be afraid, for I know you're looking for Jesus who has been crucified." దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. He's not here, for he has risen, just as he said. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. Come see the place where he was lying. రండి, ప్రభువు పండుకొన్న స్థలము చూచి. This is the most important event in the history of man. మానవ చరిత్రలో ఇది ఎంతో ప్రాముఖ్యమైన సంఘటన. I don't feel that Christians have sufficiently given emphasis to the resurrection of Jesus Christ. క్రైస్తవులు యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం గురించి సరిపడినంత విలువ దానికి ఇవ్వలేదని నేను అనుకుంటున్నాను. He is risen. Come and see, and go and quickly tell his disciples that he has risen from the dead. త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయండి. And he's going before you into Galilee. There you will see him. Behold, I have told you. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయన చూతురు, ఇదిగో మీతో చెప్పితిన నేను. Go and tell others Christ is risen from the dead. యేసుక్రీస్తు ప్రభువారు మృతుల్లో నుండి లేచాడని వెళ్ళి ఇతరులకు చెప్పండి. Why do I say this is the most important event in human history? మానవ చరిత్రలో అత్యంత ప్రాముఖ్యమైన సంఘటన ఇదని నేను ఎందుకు చెప్తున్నాను? Jesus Christ is not the only one who was crucified. Many thieves were crucified. Even on that day, 2 thieves were crucified. సిలువ వేయబడింది యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే కాదు, చాలా మంది దొంగలు కూడా సిలువ వేయబడ్డారు. ఆ రోజు కూడా 2 దొంగలు సిలువ వేయబడ్డారు. That was a standard method of death that the Romans employed. Many people were crucified. రోమీయులు మరణశిక్ష విధించడానికి వాళ్ళు ఏర్పరచుకున్న ప్రామాణికమైన పద్ధతి అది. అనేక మందిని వాళ్ళు సిలువ వేశారు. Many religious leaders have been martyred and killed. అనేకమైన మత సంబంధమైన నాయకులు హతసాక్షులయ్యారు, చంపబడ్డారు. How do we say Jesus is different? యేసుక్రీస్తు ప్రభువారు వీరందరికీ వ్యత్యాసంగా ఉన్నాడని ఎలా చెప్పగలం? He could be like one of the old prophets. Many prophets were martyred and killed. ఆయన కూడా అనేక మంది ప్రవక్తల్లో ఒకటి వలె ఉండొచ్చు, ఎందుకంటే అనేక మంది ప్రవక్తలు హతసాక్షులయ్యారు, చంపబడ్డారు. The resurrection. యేసు ప్రభు యొక్క పునరుద్ధానమే అందరికంటే వ్యత్యాసమైంది. That's different from the raising of the dead that we read in the Old Testament of Elijah and Elisha raised some young boys from the dead. పాత నిబంధనలో ఏలియా, ఎలీషా చనిపోయిన వారిని వాళ్ళు లేపారు. దానికి దీనికి ఎంత వ్యత్యాసం ఉంది? Elisha's dead bones raised up
someone who was dead man who was thrown into that grave from the dead. ఎలీషా చనిపోయినప్పుడు సమాధిలో ఉన్న అతని ఎముకలు ఏం చేశాయంటే ఇంకొక వ్యక్తిని ఆ సమాధిలో పెట్టినప్పుడు ఆ వ్యక్తికి జీవాన్ని ఇచ్చాయి. This is different from those three resurrections. ఆ మూడు పునరుద్ధానముల కంటే ఇది వేరైనది. They were just raised from the dead. వాళ్ళు కేవలం మృతుల్లో నుండి తిరిగి లేచారు. In Jesus' lifetime, Lazarus was raised from the dead, and యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడే లాజరు కూడా తిరిగి లేచాడు. the Jairus' daughter was raised from the dead. The widow of Nain's son was raised from the dead. యాయేరు కుమార్తె తిరిగి లేచింది. నాయును విధవరాలి యొక్క కుమారుడు తిరిగి లేచాడు. But this is different from those three. ఈ మూటి కంటే కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం ఎంతో వ్యత్యాసమైంది. And Peter raised Tabitha from the dead, and Paul raised Eutychus from the dead. పేతురు తబితాను మృతుల్లో నుండి తిరిగి లేపాడు. పౌలు ఐతకును మృతుల్లో నుండి తిరిగి లేపాడు. But this is different from those two. ఆ రెండింటి కంటే కూడా యేసు ప్రభు యొక్క పునరుద్ధానం ఎంతో వ్యత్యాసమైంది. Because all those people, all these 8 people I just mentioned, all died again. నేను ఇప్పుడు ప్రస్తావించిన ఈ 8 మంది వ్యక్తులు కూడా మరలా తిరిగి చనిపోయారు. They hadn't conquered death. వాళ్ళు మరణాన్ని జయించలేదు. They were raised from the dead temporarily to die again. వాళ్ళు మృతుల్లో నుండి తాత్కాలికంగా బతికించబడ్డారు. ఆ తర్వాత మరలా చనిపోయారు. They came out of the grave and went back to the grave, dead. ఆ సమాధిలో నుండి బయటకు వచ్చారు. మళ్ళా చనిపోయి ఆ సమాధిలోనికే వెళ్ళారు. But in Jesus' case, it was a resurrection. యేసుక్రీస్తు ప్రభు విషయంలో మనం చూసినట్లయితే ఆయన పునరుద్ధానుడయ్యాడు. Those people who were raised came out with their old bodies. మిగిలిన వాళ్ళ విషయంలో చూసినట్లయితే వాళ్ళ పాత శరీరంతోనే వాళ్ళు తిరిగి లేచారు. They became sick, they became old, and they died again. తర్వాత వాళ్ళకి రోగాలు వచ్చాయి. వాళ్ళు వృద్ధులయ్యారు. తర్వాత చనిపోయారు. When Jesus came out of the grave, it was not in his old body. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడైనప్పుడు ఆయన యొక్క పాత శరీరంతో ఆయన రాలేదు. It was the same shape and appearance, చూడటానికి ఆకారంలోను అన్ని విషయాల్లోనూ ఆ శరీరం వలె ఉన్నాడు. but it was a resurrection body కానీ అది పునరుద్ధాన శరీరము. that could move from place to place and virtually disappear. ఆ శరీరంతో ఆయన ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళగలడు, అదృశ్యమవ్వగలడు. Move at the speed of lightning that you'd hardly see when it came and when it went. ఆయన కాంతి వేగంతో వెళ్ళగలడు. ఆయన ఎప్పుడు వచ్చాడో ఎప్పుడు వెళ్ళాడో కూడా నీకు తెలియదు. And there was no blood in it. It had only flesh and bones, as ఆ శరీరంలో రక్తం అనేది ఉండదు. కేవలము మాంసము ఎముకలు మాత్రమే ఉంటాయి. we considered earlier in Luke chapter 24, when he appeared before the disciples, he said to them, touch me and see. Luke 24:39. లూకాసు వార్త 24:39 మనం చూసినట్లయితే, నేనే ఆయన అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి. I'm not a spirit. A spirit does not have flesh and bones, as you see me. And you read there that he could eat a piece of fish. నాకున్నట్టుగా మీరు చూస్తున్న ఎముకలను మాంసములను భూతమునకు ఉండవని చెప్పెను. ఆయన చేపను కూడా తినగలిగాడు ఆ శరీరంతో. He gave him a piece of fish and he ate it to show them that he was a living person. వాళ్ళకి చేపనిచ్చి ఆయన కూడా చేపను తిన్నాడు. ఆయన సజీవుడైన వ్యక్తిగా తను తాను కనపరుచుకోవటానికి. And the reason why he chose fish was ఆయన చేపను ఎందుకు తిన్నాడంటే, because when you eat the fish and you leave the bones behind, afterwards, after Jesus disappeared, ఆ చేప ముళ్ళు పక్కన పెట్టుకొని ఎముకలు పక్కన పెట్టుకొని కేవలం ఆ మాంసమే తిన్నట్లయితే, ఆయన తిన్న తర్వాత ఆయన అదృశ్యమై వెళ్ళిన తర్వాత, and they wonder whether it was a dream or something, they'd see the bones of the fish and say, hey, he was really here, because here are the bones. నిజంగా యేసు ప్రభు ఇక్కడికి వచ్చాడా లేకపోతే ఇది కళ అని వాళ్ళకి తెలియటానికి, వాళ్ళ ఎముకల్ని ముళ్ళుని చూసినప్పుడు యేసు ప్రభు వారు ఇక్కడ ఉన్నారు అని గుర్తించడానికి. He ate the fish and went. ఆయన చేపను తిని వెళ్ళిపోయాడు అని వాళ్ళు గుర్తించుకోవటానికి. So there was meaning in all these little things, you know. ఈ చిన్న చిన్న విషయాలకు కూడా ఎంతో అర్థం ఉంటుంది. And in the resurrection of Jesus, he had a body which was not limited by time and space. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడైనప్పుడు ఆయన ఎటువంటి శరీరాన్ని కలిగి ఉన్నాడంటే, ఆ శరీరానికి కాలానికి సంబంధించి కానీ లేక స్పేస్ కు సంబంధించి కానీ ఎటువంటి పరిమితులు ఉండవు. A body without blood, a body that could never be sick, a body that could move around without any limitation. ఆ శరీరంలో రక్తం ఉండదు. ఆ శరీరంలో వ్యాధులు ఉండవు. ఆ శరీరముతో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. And the Bible says that when Christ comes back, we're going to have a body like that. బైబిల్ ఏం తెలియజేస్తుందంటే, క్రీస్తు మరలా తిరిగి వచ్చినప్పుడు మనం కూడా ఇటువంటి శరీరాన్ని కలిగి ఉంటాము. It says in Philippians in chapter 3 in verse
20 and 21, we are waiting for the Savior Lord Jesus Christ from heaven. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాలు మనం చూసినట్లయితే మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. అక్కడ నుండి ప్రభువైన యేసు క్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. He will transform the body of our humble state into conformity with the body of His glory. సమస్తమును తనకు లోపర్చుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. Our body is going to be like His in the resurrection when Christ comes back. క్రీస్తు మరలా తిరిగి వచ్చినప్పుడు పునరుద్ధానములో మన శరీరములు కూడా ఆయన శరీరముల వలె మార్చబడబోతున్నాయి. This is the most important event in human history because there's only one human being that ever rose from the dead and conquered death. మానవ చరిత్రలో ఇది అత్యంత ప్రాముఖ్యమైన సంఘటన. ఎందుకంటే మానవ చరిత్ర అంతట్లో కూడా ఒక్క మానవుడు మృతుల్లో నుండి పునరుద్ధానుడయి మరణాన్ని జయించాడు. Christians make a lot about the birth of Jesus. క్రైస్తవులు యేసుక్రీస్తు ప్రభు యొక్క జననాన్ని ఎంతో గొప్పగా చూస్తారు. Christmas is a great festival. క్రిస్మస్ అనే పండుగని ఎంతో గొప్పగా చేసుకుంటూ ఉంటారు. About the death of Jesus, Good Friday. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని కూడా వాళ్ళు జరుపుకుంటూ ఉంటారు. గుడ్ ఫ్రైడే అని జరుపుకుంటూ ఉంటారు. The paintings that you see, what are the most common paintings of Christ that you have seen? మీరు అనేక పెయింటింగ్లు చూసినట్లయితే ఏ పెయింటింగ్లు మీకు ఎక్కువగా కనపడుతుంటాయి? The nativity scene, the birth of Christ, and the cross, the death of Christ. యేసు ప్రభు జన్మించిన చిత్రాలు కానీ లేక యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద మరణించిన చిత్రాలు కానీ ఎక్కువ కనపడుతూ ఉంటాయి. How many paintings have you seen of Christ coming out of the grave alive? యేసుక్రీస్తు ప్రభువారు సమాధిలో నుండి పునరుద్ధానుడై రావటం దాన్ని చూపించే చిత్రాలు మీరు ఎన్ని చూశారు? That is most important, and the devil has hidden that. అదే ఎంతో ప్రాముఖ్యమైనది. అది తెలుసుకోకుండా సైతాను దాచిపెట్టాడు. He always wants people to think of a weak, helpless Christ. అపవాది ఏం చూపించాలనుకుంటా అంటే ఎప్పుడు సౌమ్యంగా ఉండే నిస్సహాయుడైన క్రీస్తుని చూపించాలనుకుంటాడు. A little baby in a manger, a weak, helpless thing. ఆ పశువుల తొట్టిలో ఉన్న ఒక చిన్న బాలుడైన యేసుని చూపిస్తూ ఉంటాడు. నిస్సహాయుడైన యేసుని చూపిస్తూ ఉంటాడు. Or a person hanging on the cross, weak and helpless. లేక సిలువలో వేలాడుతున్న క్రీస్తుని చూపిస్తాడు. అక్కడ ఎంతో బలహీనంగా ఉన్న నిస్సహాయుడిగా ఉన్న క్రీస్తుని చూపిస్తారు. But that's not the Christ. The cross is empty today. కానీ ఇప్పుడు క్రీస్తు అక్కడ లేడు. సిలువ ఖాళీగా ఉంది. ఇప్పుడు The cross is empty. He's not there. ఇప్పుడు ఆయన సిలువ మీద లేడు. సిలువ ఖాళీగా ఉంది. And that's the meaning of an empty cross. He's not there. He was there, but he's not there. ఖాళీ సిలువ యొక్క అర్థం అది. ఒకప్పుడు ఆయన అక్కడ ఉన్నాడు, కానీ ఇప్పుడు అక్కడ లేడు. He's risen. ఆయన తిరిగి లేచాడు. And that's the message that needs to be proclaimed. The resurrection is the most important truth in the whole Bible. ఈ సందేశాన్ని మనం ప్రకటించాల్సిన అవసరం ఉంది. పునరుద్ధానము అనేది బైబిల్ అంతట్లో కూడా ఎంతో ప్రాముఖ్యమైన అంశము. For us to experience. మనం అనుభవించడానికి. God loves us as He loved Jesus. దేవుడు యేసు ప్రభువుని ప్రేమించినట్లుగానే మనల్ని కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. And He manifested that love by giving His Son తన ఒక్కగానొక్క కుమారుణ్ణి మన కోసం ఆయన పంపించి to die on the cross and raised Him from the dead, ఆయన సిలువలో మరణించి సమాధిలో పాతిపెట్టబడి ఆయన్ను తిరిగి లేపాడు. proving thereby that He was the Son of God. ఆయన దేవుని కుమారుడు అని ఆ విధంగా ఆయన రుజువు చేశాడు.